రేషన్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా? దీని గురించి వీడియో అయితే చేయమని చాలామంది కమెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. నిజానికి రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్‌లో పేరు మార్చుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లోని సివిల్ సప్లైస్ ఆప్షన్‌లో ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి ఆప్షనల్లా ఏంటంటే, ఒకవేళ మీ యొక్క రైస్ కార్డ్‌కి లింక్ అయిన ఆధార్ నంబర్ అనేది తప్పుగా ఉంటే, ఆ ఆధార్ నంబర్ మార్చుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆప్షన్ అయితే ఉంది. అంతేగాని మీ యొక్క పేరుని రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డ్‌లో మార్చడానికి అక్కడ ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. అయినా సరే ఇంతమంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కాబట్టి దానికంటూ ఒక ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను. అంటే ఇది కన్ఫర్మ్‌గా వర్క్ అవుతుందనైతే చెప్పలేను గానీ, గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఈ టాపిక్‌కి సంబంధించి ప్రాసెస్ అయితే చెప్పాను. వీడియో అయితే చేశాను. చాలామంది మారిందనైతే చెప్పారు. ఇక అదే ప్రాసెస్‌ని ఇప్పుడైతే ఫాలో అవుతున్నాను. ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళు ఏం చెప్పారంటే ప్రెజెంట్ గవర్నమెంట్‌లో వర్క్ అయిందనైతే చెప్పారు. దానికి సంబంధించి నేను పర్టిక్యులర్‌గా ప్రూఫ్ అయితే చూపించలేను గానీ, ఎలాంటి ఆప్షన్ లేనప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ మీ యొక్క పేరనేది నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత మారినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే నేను చెప్పింది నిజమా కాదా అని తెలియాలంటే మీకు వర్క్ అయింది లేనిదని కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతారు కాబట్టి, నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అలాగే నేను చెప్పినట్లుగా మీ యొక్క పేరనేది రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్‌లో మారినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్‌లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వారికి ఆప్షన్‌లు అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్‌లో చూసినట్లయితే అప్డేట్ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ బై అని ఉన్న చోట అంటే దాని ఎదురుగా సెలెక్ట్ అని ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత క్లస్టరా, యూఐడియా ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసినట్లయితే ఎవరి పేర్లు అయితే అప్డేట్ ఈకేవైసీ కోసం పెండింగ్‌లో ఉన్నాయో క్లస్టర్ల వారీగా వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. రైస్ కార్డ్‌లో పేరు మార్చుకోవడం కోసం క్లిక్ చేయాల్సిందల్లా యూఐడి అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాలి. అలా యూఐడి పైన క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్‌లో ఎవరైతే వివరాలు మార్చుకోవాలనుకుంటున్నారో అంటే పేరు మార్చుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఎంటర్ సిటిజన్ మొబైల్ నెంబర్ అని ఉన్న చోట ఆ సిటిజన్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ అయితే ఉంది కదా! పక్కన ఆ వెరిఫై పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ కరెక్ట్‌గా ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఈకేవైసీ అయితే అడుగుతుంది. ఈకేవైసీ అనేది బయోమెట్రిక్ ద్వారా గానీ, ఐరిస్ ద్వారా గానీ, ఫేషియల్ ఈకేవైసీ గానీ, ఓటీపీ ద్వారా గానీ చేయొచ్చు. ఇప్పుడు కన్సెంట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్ ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేసి వారి యొక్క ఈకేవైసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఓటీపీ ఈకేవైసీ అయితే చేస్తున్నాను. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి మరొకసారి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క పేరు, వారి యొక్క వయసు, వారి యొక్క జెండరు ఇలాంటి వివరాలైతే రావడం జరుగుతాయి. ఇక్కడితో ఈకేవైసీ అయితే పూర్తవుతుంది. అంటే ఇక్కడితో రేషన్ కార్డ్‌లో పేరు మార్చుకోవడానికి ఏదైతే ప్రాసెస్ చేయాలన్నానో ఆ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఫైనల్‌గా మరొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అయిన తర్వాత ఏఈపీడీఎస్ యాప్‌లో కూడా వేలిముద్ర అయితే వేయవలసి వచ్చేది. ప్రెజెంట్ అయితే ఏఈపీడీఎస్ యాప్ అయితే లాగిన్ అయితే ఎవరికీ లేదు. వర్క్ అవ్వడం లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఆ ప్రాసెస్ లేకుండానే ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మాక్సిమం మారుతుందని అయితే అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిన కొన్ని రోజుల తర్వాత రైస్ అయితే తీసుకుంటారు కదా! ఎండియో ఆపరేటర్ లేదా రేషన్ షాప్ దగ్గర. అప్పుడు వేలిముద్ర వేసేటప్పుడు మీ పేరనేది మారింది లేనిది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.